హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో గోదావరి జలాల వాడకం అంశానికి సంబంధించి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిరర్ధక ప్రాజెక్టుగా ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణ చేస్తోంది. సేమ్ టైం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివాదం ఉంది. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న జల వివాదాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం తాజా పరిణామాలు, వీటిపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారితో మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా రోజులు. థ్యాంక్ యూ. ఏంటి సార్ కాళేశ్వరం ఫస్ట్ మాట్లాడదాం. కాళేశ్వరం అనేది తెలంగాణ పాలిట వరమా శాపమా? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి మాత్రమే కాళేశ్వరం వరం తప్ప తెలంగాణ సమాజానికి శాపం ప్రస్తుత ప్రభుత్వం మాట్లాడుతున్న మాట. కాళేశ్వరం లేకపోతే తెలంగాణ జీవితాలన్నీ శాపగ్రస్తం అవుతాయి. అంటే ఇంతకుముందు వేలాది ఆత్మహత్యలు జరిగినాయి. ఈ కాళేశ్వరం అనేది లేకపోతే లక్షల సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా కొద్ది మందికి మాత్రమే అర్థమైన సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మీలాంటి యాంకర్స్ కావచ్చు, మీడియా ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు కావచ్చు, మాలాంటి కొంత మనసు పెట్టి తెలంగాణను అర్థం చేసుకొని ఏ పద్ధతిలో నీళ్ళు వస్తాయి, తర్వాత నీళ్ళ మీద కూడా కొంత అవగాహన ఉండాలి. బట్ నాకు తెలిసి ఒక అదర్ దెన్ మీడియా అండ్ ఇంజనీర్స్ ఓ 10 మంది కూడా లేరు కాళేశ్వరం గురించి అర్థం చేసుకొని మాట్లాడేవాళ్ళు. ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారితో మీ ఇంటర్వ్యూ చూశాను నేను. అట్లా ఎంతమంది అర్థం చేసుకున్నారు కాళేశ్వరంని? ఆయన బాగా డీప్గా స్టడీ చేశారు కాబట్టి ఆయనకు అర్థమైంది. ఆయనేమి ఇరిగేషన్ ఇంజనీర్ కాదు కదా, సోషాలజీ ప్రొఫెసర్. నేను ఫిలాసఫీ, నాది LLB. అయితే మనసు ఉండాలి ఏదన్నా ఒకటి అర్థం చేసుకోవాలంటే. ఇవాళ మన ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రికి కానీ, నీటిపారుదల శాఖ మంత్రికి కానీ ఎవ్వరికీ కాళేశ్వరం అర్థం కాలే. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కోదండరామ్ గారికి కానీ, అదేవిధంగా సీనియర్ IAS ఆఫీసర్ జయప్రకాష్ నారాయణకి కానీ, సీనియర్ IAS ఆ టైంలో భూపాలపల్లి కలెక్టర్గా ఉండి కాళేశ్వరం నిర్మాణం సమయంలో ఆదేశాలు జారీ చేసిన ఆకునూరు మురళికి కానీ, వీళ్ళకి ఎవరికి కూడా అర్థం కాలే. నా దృష్టిలో వీళ్ళంతా ఏంటంటే కాళేశ్వరం అనేది ఒక ఏనుగైతే వీళ్ళు గుడ్డి వాళ్ళు, బ్లైండ్స్. చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు నాకు. తెల్ల ఏనుగు అంటున్నారు. తెల్ల ఏనుగు కాదు అసలు అది ఒక ఏనుగు అనుకుంటే వీళ్ళు గుడ్డి వాళ్ళు. గుడ్డి వాళ్ళు పోయి ఏం చేశారంటే తల ఒక దిక్కు పట్టుకున్నారు కాళేశ్వరం. ఒకరు డొప్పలాగా ఉంది కాళేశ్వరం అంటే, ఒకరు జుట్టులాగా ఉందని తోక పట్టుకొని, ఒకరు స్తంభంలాగా ఉందని కాలు పట్టుకొని, ఒకరు గోడలాగా ఉందని వీపు పట్టుకొని. నేను చెప్పేది ఎవరి గురించో కాదు, కోదండరామ్, జయప్రకాష్, ఆకునూరి మురళి, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ గురించే చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళకి ఏం అర్థం కాలేదు కాళేశ్వరం. కాదుగా, ఇప్పుడు అక్కడ కలెక్టర్గా పనిచేసిన వ్యక్తికి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న వ్యక్తికి, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తికి, సీనియర్ IAS ఎటువంటి సంకోచం లేదు. జయప్రకాష్ నారాయణ, ఇంతమందికి కూడా అర్థం కాకుండా ప్రాజెక్ట్ని ఎలా కట్టారు? దాన్ని వాళ్ళకైనా అర్థం కావాలి కదా. కాలేదు, అదే కదా. ఎందుకంటే ఒకటి, తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళందరికీ ప్రేమ ఉంది, కానీ ఒకటి పోరాటం వస్తున్నది కళ్ళకు. అదేంటంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత. ఓకే. అంటే 199 మంది సూర్యుడిని చూపెడితే వేలును చూస్తారు, సూర్యుని చూడరు వాళ్ళు. కాళేశ్వరంలో సూర్యుడు అయితే కేసీఆర్ ఒక వేలు, వాళ్ళు వేలు చూస్తారు. సరే, ఆ సంగతి అట్లా ఉంచితే, కాళేశ్వరం లేకుంటే లక్షలాది మందికి ఆత్మహత్యలు తప్పాయని నేను చెప్పాను కదా, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. ఇప్పుడు గోదావరి జలాలు మనకు అలొకేషన్ అయిన సమాఖ్య రాష్ట్రంలో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్, అంటే మనం డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం 968 TMCలు. కాళేశ్వరంలో వాటాలు డిసైడ్ కాలే ఆంధ్ర తెలంగాణకు. బచావ్ ట్రిబ్యునల్ దీని మీద డీప్గా ఎంక్వైరీ చేయలేదు. ఎందుకు అంటే కృష్ణా మీదనేమో చాలా డిస్కషన్స్ అయినాయి, డిమాండ్స్ ఎక్కువ ఉండే, అవైలబుల్ ఆఫ్ వాటర్ తక్కువ ఉండే కృష్ణాలో. వాస్తవంగా ఆ రోజు మనకు మొత్తం 2060 TMCలే కృష్ణానదిలో వాటర్ అవైలబుల్ ఉంది. దాన్ని 3 రాష్ట్రాలకు పంచాలి. ఆ రోజు ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, మహారాష్ట్ర, కృష్ణా బేసిన్ స్టేట్స్ ఈ 3 ఉండే. అందులో భాగంగా మనకు 811 TMCలు సమైక్య రాష్ట్రంలో రీజనరేటెడ్ వాటర్ 11 TMCలు, అలొకేషన్ టు 800 TMC. దాన్ని మనం విడిపోయినప్పుడు ప్రాజెక్టులు ఏ ప్రాజెక్ట్ ఎంత వాడుకుంటున్నారు అనే దానిలో మనకు వచ్చింది దాదాపు 299 TMCలు. అంటే వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 277 చిల్లర.
కానీ ఇంకొక 20 టీఎంసీలు భీమా ప్రాజెక్టుకు సమైక్య రాష్ట్రంలో అలొకేట్ చేశారు. కాబట్టి మనకు 299 అని చెప్పొచ్చు. అయితే బచావత్ ఎట్లా అలొకేట్ చేశారంటే మాకు డిమాండ్ ఎక్కువ ఉంది, వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఆనాడు వినియోగంలో ఉన్న ప్రాజెక్ట్స్ 1960 కట్ ఆఫ్ పెట్టుకొని ఎంతవరకు అయితే వాడుతున్నారో అంతవరకు ఇచ్చాడు ఆయన. ఇంకా వాళ్ళ చేతిలో ఏం మిగలలేదు. ఓన్లీ ఎన్ని మిగిలినాయంటే 249 17 టీఎంసీలు ఆల్రెడీ వాడుకుంటున్నారు. ఇంకా మా దగ్గర మిగిలిన 50.84 అన్నాడు. అని అందులో శ్రీశైలం ఆవిరి నష్టం కింద అప్పటికే ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి మేము ఇచ్చినా అయిపోయినా నీళ్ళు అయితే పోతాయి 33 టీఎంసీలు అన్నాడు. ఇక 17.84 టీఎంసీలే వాళ్ళ చేతిలో మిగిలినాయి ఓకే అవార్డు ఇవ్వడానికి. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మహబూబ్ నగర్ సమైక్య రాష్ట్రంలో బాగా నష్టపోయింది. సమైక్య రాష్ట్రం అనేది రాకపోయి ఉంటే మహబూబ్ నగర్ పచ్చగా ఉండేది కోనసీమలాగా. కాబట్టి వాళ్ళకి అలాట్ చేస్తున్నాం, మీరు వీటిని ఎక్కడికి మార్చొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పారు. 17.84 జూరాలకు ఇచ్చారు. అలా మన కామెంట్ కనబడుతుంది. ఉమ్మడి రాష్ట్రం అనేది ఏర్పడకపోయి ఉంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండి ఉంటే మహబూబ్నగర్ చాలా గొప్పగా ఉండేది. ఎందుకు అనంటే అప్పటి 3 ప్రాజెక్టులు రద్దు చేశారు నీలం సంజీవ్ రెడ్డి. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా, తుంగభద్ర లో లెవెల్ కెనాల్. ఈ మూడింటికి కలిపి దాదాపు 174 టీఎంసీల అలొకేషన్ ఉంది. ఒక్క మహబూబ్నగర్కే 174 టీఎంసీలు రాకుండా చేశారు. ఆడ ఉన్నది 35 లక్షల ఎకరాలు సాగు యోగ్యమైన భూమి. 17.5 లక్షల ఎకరాలకు సరిపోయే భూమికి నీళ్లు వెల్లోడి అప్పుడు అలాట్మెంట్ తీసుకొచ్చాడు. వెల్లోడి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సివిల్ సర్వెంట్ అయినా కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి హైదరాబాద్ స్టేట్ ఆయన రాజ్యాంగంలో కలిసినప్పుడు భాగమైనప్పుడు. సో అట్లా నష్టం జరిగింది ఆ జిల్లా. కాబట్టి గోదావరికి వచ్చేసరికి ఏమైంది, ఈ చర్చ జరగలే. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, డిమాండ్ తక్కువ ఉంది, అందుకని ఒప్పందం చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కామన్ ఒప్పందం ఒకటి ఉంది, ప్రతి 2 రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం ఉంది. మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన ఒప్పందం, తర్వాత అందరూ దానికి ఎక్కువ బేసిన్ స్టేట్స్ ఉంటాయి గోదావరికి. రైట్ ఫ్రమ్ మహారాష్ట్రలో పుడుతుంది నాసిక్ దగ్గర. తర్వాత ఒక పెద్ద వరద వార్ధా, వేన్గంగా, ప్రాణహిత రూపంలో మనకు మధ్యప్రదేశ్ నుంచి వస్తాయి. వార్ధా, వేన్గంగా. కాబట్టి మధ్యప్రదేశ్కు భాగం ఉంటుంది. ఛత్తీస్గఢ్ లేదు, మధ్యప్రదేశ్ ఒరిజినల్ మధ్యప్రదేశ్ అని చెప్పేది. భూపాల్ దగ్గర ఈ వార్ధా నది, వేన్గంగా నది భూపాల్ పైన పుడతాయి. అక్కడ నుంచి ప్రవహిస్తూ మహారాష్ట్రలోకి వచ్చి దట్టమైన అడవుల గుండా మన తుమ్మిడిహట్టి దగ్గరికి వస్తాయి. అక్కడ ప్రాణహితగా ఫామ్ అవుతాయి. ఒక పక్క వార్ధా, ఒక పక్క వేన్గంగా. ఈ 2 పుట్టింది కూడా మధ్యప్రదేశ్. పెన్గంగా మహారాష్ట్రలో పుడుతుంది. అయితే పెనుగంగా వార్ధాలో కలుస్తుంది. కొంచెం కిందికి వచ్చాక వార్ధా వేన్గంగలో కలుస్తుంది. కలిసి ప్రాణహితగా ఫామ్ అవుతాయి. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం వరకు దాన్ని ప్రాణహిత నది అంటారు. ప్రాణహిత బేసిన్ ఎక్కడున్నది అని అంటే మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత ప్రాణహిత దాటిన తర్వాత, మేడిగడ్డ దాటిన తర్వాత ఇంద్రావతి నది కలుస్తుంది. ఇంద్రావతి ఛత్తీస్గఢ్. ఉమ్మడి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఇంద్రావతి కలుస్తుంది. అట్లాగే ఇంద్రావతి ఎక్కడ పుడుతుంది, ఇంద్రావతి ఒరిస్సాలో పుడుతుంది. అట్లాగే శబరి వస్తుంది ఇక్కడ భద్రాచలం కింద. ఆ శబరి కూడా ఒరిస్సాలో పుట్టి ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి, అంటే ఎట్లుంటే కొన్ని స్ట్రీమ్స్ వచ్చి కలుస్తాయి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మెయిన్ రివర్ ఛత్తీస్గఢ్లో బార్డర్ నుంచి వస్తుంది. ఇట్లా ఈ మెయిన్గా నీళ్లు తీసుకొచ్చేటి గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి అండ్ శబరి. మొత్తము గోదావరిలో 3/4 నీళ్లు ఇక్కడే ఉన్నాయి. 1/4 మహారాష్ట్ర నుంచి ఆ పై భాగంలో ఉన్నాయి. దీన్ని 3 భాగాలు చేస్తారు: ఎగువ గోదావరి, మధ్య గోదావరి, దిగువ గోదావరి. శ్రీరామ్ సాగర్ పైన ఉన్నదంతా ఎగువ గోదావరి. శ్రీరామ్ సాగర్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్నది మధ్య గోదావరి. కాళేశ్వరం నుంచి కింద ఉన్నది దిగువ గోదావరి, సముద్రంలో కలిసే వరకు. దిగువ గోదావరిలో 3/4 ఉంటే మధ్య గోదావరిలో, ఎగువ గోదావరిలో ఉన్నాయి ఓన్లీ 1/4. అంటే ఇప్పుడు తెలంగాణ భూభాగం అంతా మధ్య గోదావరి, ఎగువ గోదావరిలో ఉంది. తెలంగాణ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, దిగువ గోదావరిలో ఉన్నాయి. లిఫ్ట్ చేయాల్సిందే. ప్రాణహిత దగ్గర మనకు గ్రావిటీతో పారే ఎకరం ఒక్కటి కూడా లేదు, 1 ఎకర్ కూడా లేదు. నీళ్లున్నాయి ప్రాణహితల, దిగువ గోదావరి స్టార్ట్ అయ్యే దగ్గర నీళ్లున్నాయి, ఇంద్రావతి దగ్గర నీళ్లున్నాయి, శబరి దగ్గర. అటువైపు మనకు భూభాగం చాలా తక్కువ. ఎక్కడుందంటే సమ్మక్క బ్యారేజ్ అని కట్టాం కదా తుపాకులగూడెం దగ్గర, అటువైపు మాత్రం వెంకటాపురం, చెర్ల మండలాలు ఉంటాయి. అంతే తప్ప మనకెక్కడ కూడా మనకి ప్రాజెక్టులు అక్కడ కట్టడం వల్ల గ్రావిటీతో నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు. అంటే పైన మనకు కట్టిన ప్రాజెక్ట్స్ ఏంది, మంజీరా మీద మనకు ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి నేరుగా మంజీరా మీద ఉన్నది సింగూరు, తర్వాత కిందకి వచ్చినాక మంజీరా మీద ఆనకట్ట ఒకటి
మహబూబ్నగర్ కెనాల్, ఆసిఫ్నగర్ కెనాల్ అని చెప్పి గన్పూర్ ఆనకట్ట అంటారు. ఇది 1905లో తెలంగాణలో నిజాం కట్టిన మొదటి ప్రాజెక్టు. దాని కిందికి వస్తే నిజాం కట్టిన రెండవ ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈ 3 ప్రాజెక్టులతో పాటుగా పోచారం ప్రాజెక్టు ఉంటుంది, నల్లవాగని చిన్న ప్రాజెక్టు ఉంటుంది. అవి మాత్రమే కొద్దిగా వాటర్ అప్పుడప్పుడు పైనుంచి వరద వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. కానీ ఈ సింగూరు కట్టిన తర్వాత ఆ తర్వాత పైన మహారాష్ట్రలో 32 బ్యారేజీలు మంజీరా మీద కట్టారు. కర్ణాటక 5 కట్టింది, 37 కట్టింది. మీకు గుర్తుండాలి, 2002లో నేనే దీన్ని ఎక్స్పోజ్ చేశాను. మంజీరా పుట్టిన బీడ్ జిల్లాకు పోయి ఆ నది దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎన్ని బ్యారేజీలు కట్టిందని మొత్తం లెక్కదీసి 10:30కు ప్రెస్లో చెప్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ఇంజనీర్లను పంపించి నేను చెప్పింది నిజమా కాదా అని హెలికాప్టర్ ద్వారా క్రాస్ చెక్ చేసుకొని ఆ హెలికాప్టర్ 4:30కు ల్యాండ్ అయినాక వాళ్ళు నోరు తెరిచారు. ఇంత జరిగింది, ఆ పైన మనకి ఇన్ని బ్యారేజీలు కట్టారా, అప్పటిదాకా తెలియదు వాళ్ళకి. అట్లాగే భీమా మీద కట్టారు, కృష్ణా మీద కట్టారు. మేము వాటిని అన్వేషించడానికి అప్పుడు మీరు టీవీ9లో ఉన్నారు, జకీర్ రిపోర్టర్ ఉన్నప్పుడు నేను కలిసి ఆయన ఎంక్వైరీకి పోయినాం. ఈ హిడెన్గా ఎట్లా వాళ్ళకి తెలియకుండా పోయినాం రహస్యంగా. అంతా షూట్ చేశాక పట్టుకున్నారు మమ్మల్ని, పట్టుకొని రూమ్లో వేసి లాక్ చేశారు. అంటే ఇది బయటికి రావద్దు అని. అంటే ఇక మళ్ళీ రవిప్రకాష్ గారు ఫోన్లు చేసి అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ కర్ణాటక వాళ్ళతో చెప్పిస్తే ఆ కాంట్రాక్టర్ మమ్మల్ని ఇద్దరిని బయటికి పంపించారు. అది కూడా ఫీడ్ అంతా తీసుకుందామని ప్రయత్నం చేశారు, కానీ అది దొరికింది మనకు. అంటే ఈ రకంగా అక్రమ బ్యారేజీలు కడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్లో, కానీ పట్టించుకోలేదు. సో ఇట్లా జరిగింది. ఇప్పుడు మనం నీళ్లు పైన మనం వాడుకోవడానికి లేవు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి అదృష్టం బాగుంది, 3 ఏళ్ల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఏంటంటే మనం లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ పైన శ్రీరామ్ సాగర్ నుంచి మనకు ఎల్లంపల్లి నుంచి వరద నీరు ఏదైతే వస్తున్నదో దాన్ని మనము నందిమేడారం నుంచి మల్లన సాగర్ ఇవన్నీ లింక్ చేసుకుంటున్నాం. అయితే ఇవి ఎప్పటికి వస్తాయన్న గ్యారెంటీ లేదు. లాస్ట్ 50 ఇయర్స్లో ఒక 15 టైమ్స్ కూడా రాలేదు. అందుకే కేసీఆర్ గారు ఏం చేశారు, అసెంబ్లీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పైన మనకు నీళ్ళు లేవు, చాలా బ్యారేజీలు కట్టారు. ఆయన లెక్క పెట్టాడు బ్యారేజీలన్నీ. గూగుల్ ద్వారా ఆయన తీసుకుంటే 400 పైచిలకు వచ్చాయి ప్రధాన నదుల మీదనే. కాబట్టి ఇంకా ప్రధాన ఉపనదుల మీద 400 కట్టిన తర్వాత ఈవెన్ మనకు శ్రీరామ్ సాగర్ పైన జైక్వాడ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడికే 13 ఉన్నాయి బాబ్లీ లాంటివి. చిన్నగానే కనబడతాయి, కానీ 2 దిక్కుల లిఫ్ట్లు ఉంటాయి. 2 దిక్కుల లిఫ్ట్లు ఉంటాయి. వచ్చిన వాటర్ని వచ్చినట్టు లిఫ్ట్ చేస్తూ ఉంటాయి. 500 ఎకరాలు తక్కువ లేదు, ఎటు పక్కకు కూడా చూసాను. బాబ్లీ పైన వెళ్ళారు కదా. ఇట్లా 13 ఉన్నాయి. భీమా మీద 13 ఉన్నాయి, కృష్ణా మీద ఉన్నాయి, ప్రధాన నది మీద. కాబట్టి ఎట్లా ఇదంతా అని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేశారంటే మన వాటర్ నీళ్ళు మనం వాడుకోవాలంటే పైన అవకాశం లేదు. ఒకవేళ కనుక కాళేశ్వరమే లేకపోతే, దేవాదులే లేకపోతే, సీతారామే లేకపోతే, సమ్మక్క బ్యారేజ్ లేకపోతే మనం హార్డ్లీ ఒక 100 టీఎంసీలు కూడా వాడుకోలేము. 1000 టీఎంసీలు అలొకేషన్ 968 టీఎంసీలు ఉన్నా 100 కూడా వాడుకోలేదు. అలొకేషన్ యాక్చువల్ 968 కాదు. ఇప్పుడు మనకు ఏవైతే ప్రాజెక్టులు డిజైన్ చేసుకున్నామో వాటికి 968. యాక్చువల్ అలొకేషన్ ఎంత వాటా మనము పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం చూడాలి. ఎందుకంటే కృష్ణాలనేమో రైపేరియన్ రైట్స్ అనేది ప్రధానంగా చూసాం. అందుకే 1960 నాటికి ఎవరెవరు వాడుకుంటున్నారో వాళ్ళకి అలొకేట్ చేశారు. గోదావరిలో వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి పరివాహక ప్రాంత నిష్పత్తి మనది 79%, ఆంధ్ర 21%. ఇప్పుడు 7 మండలాలు పోయినాయి కాబట్టి వాళ్ళది ఒక 22% అవుతుంది కావచ్చు, అయితే మనది 78% అవుతుంది. ఈవెన్ 25% వేసుకున్నా కూడా మనకు 75% వస్తుంది. 1480లో మనం అది డివైడ్ చేస్తే 968 కంటే చాలా ఎక్కువ వస్తాయి, మనకు 1100 దాకా వస్తాయి. కాబట్టి అది తేల్చాల్సింది నెక్స్ట్ వచ్చే ట్రిబ్యునల్. సరే ఏదైనా కానీ ఇప్పుడు మనం ఆ నీళ్ళని వాడుకోవాలంటే ఇప్పుడు ఈ మేధావులందరికీ నేను ఒక సవాల్ విసురుతున్నా. మీరు చెప్పండి, లిఫ్ట్ చేయకుండా ఈ 968 టీఎంసీలను మీరు ఎట్లా తీసుకొస్తారు తెలంగాణకు? తమిళహేట్ దగ్గర ఎక్కడో కట్టాలి, తమిళహేట్ దగ్గర కడితే గ్రావిటీతో వచ్చాయి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసి. ఇది ఎందుకు ఈ మిస్కన్సెప్షన్? 10,000 కోట్ల రూపాయలు ఓన్లీ పవర్ బిల్కే ఖర్చు చేస్తున్నారు. ఎస్, ఈ అప్డేట్ కావాలి వాళ్ళు. ఇది మిస్కాన్సెప్షన్. ఎందుకంటే ఫస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో రిటైర్డ్ ఇంజనీర్స్ రూపొందించిన రిపోర్టు, దానిలో ఏం రాశారంటే వాళ్ళు ఎల్లంపల్లి నుంచి మన తుమ్మిడిహట్టు నుంచి ఎల్లంపల్లికి లెవెల్స్ 140, 152 అక్కడ పెట్టారు. ఇది 148లో ఉంటుంది, ఏది మన ఎల్లంపల్లి. కాబట్టి ఈజీగా గ్రావిటీతో తేవచ్చు అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించిన దానిలో అదే పెట్టింది. తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సర్వే చేశారు. చేసినప్పుడు ఏమైందంటే కోల్ మైన్స్ వచ్చాయి మధ్యలో. కోల్ మైన్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయాలని చెప్పారు.
దీనివల్ల ఏమైంది, 2 లిఫ్ట్లు అవసరమవుతున్నాయి. 152 దగ్గర నుంచి కాలువలు తీశారు ఒక 70 కిలోమీటర్లు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2008లోనే అప్పుడే ఆయన ప్రాజెక్టు బిడ్డింగ్ అవన్నీ అయినాయి, కాంట్రాక్ట్ అవార్డ్ అయింది. ముందు అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఉండే, అప్పుడు అంతా ఆ సిస్టమ్ ఉండే కదా. 10% డబ్బులు కూడా ఇచ్చేశారు. ఓ 10,000 కోట్లు పోయినాయి వాళ్ళ కాంట్రాక్టర్లకి. తవ్విన్లు కూడా వాళ్ళు తవ్విన తర్వాత మహారాష్ట్ర పేచి పెట్టి, మీకు తెలుసు అదంతా 148 కంటే ఒక్క ఇంచు కూడా నేను పైకి పోనీయాను, 148లో కట్టుకోండి అని చెప్తే విధి లేక కేసీఆర్ సంతకం పెట్టించుకున్నాడు 148కి. ఇప్పుడు 148 నుంచి ఎల్లంపల్లి పోవాలంటే ఫస్ట్ ఇక్కడ 4 మీటర్స్ లిఫ్ట్ చేయాలి. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత 70 కిలోమీటర్లు పోయినాక ఒకటి 20 మీటర్ లిఫ్ట్, ఒకటి 40 మీటర్ లిఫ్ట్ మళ్ళీ పెడితే తప్ప ఎల్లంపల్లిలో పడవు. ఓకే, 3 లిఫ్ట్లు ఇక్కడ కూడా వచ్చినాయి కదా. సో వాళ్ళు డిజైన్ చేసిన దాంట్లో కూడా ఉంది 3 లిఫ్ట్లు ఉన్నాయి. నయనాల గోవర్ధన్ ఏమంటారంటే 152 కాలువలు ఉన్నాయి కదా, వాటిని ఇంకా 4 మీటర్లు కిందికి లోతు చేయాలి. లోతు చేస్తే 148 లెవెల్కి అంతాయి. కాబట్టి గ్రావిటీతో డైరెక్ట్ ఇక్కడికి వస్తాయని మరి అక్కడ ఒక పెద్ద రిజర్వాయర్ క్రియేట్ చేసి మళ్ళీ 2 లిఫ్ట్లు పెట్టాలి. దానివల్ల ఏం బెనిఫిట్ అవుతుంది, ఒక్క లిఫ్ట్ తగ్గుతుంది. మళ్ళీ తవ్వడం ఇది మామూలు విషయమా, 4 మీటర్లు అంటే 12 ఫీట్లు కిందికి డీప్ కట్ చేయాలి అంటే అదొక ఆల్టర్నేటివ్ అని ఆయన చెప్తున్నాడు. ఇంకొక ఆల్టర్నేటివ్ను రిటైర్డ్ ఇంజనీర్స్ ఒకటి పెట్టారు. ఏంటిది ఆల్టర్నేటివ్, వేమనపల్లి దగ్గర పీసీ ఘోష్ గారు కూడా దాని మీద కామెంట్ చేశారు. వేమనపల్లి అనేది ఎక్కడ ఉంటుంది, నెన్నెల అనే ఒక ప్రాజెక్ట్ ఉంది చాలా కిందికి తుమ్మిటేట నుంచి, అంటే ఆల్మోస్ట్ కొద్దిగా పైన అన్నట్టు ప్రాణహిత కాళేశ్వరానికి కొంచెం పైన. అక్కడ ఒక లిఫ్ట్ పెట్టి ఈ నీళ్లను వేమనపల్లి దగ్గర ఒక చిన్న రిజర్వాయర్ లాగా దాన్ని చెక్ డ్యామ్ అన్నారు, ఒక బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి ఆ నీళ్ళని నెన్నెల ప్రాజెక్టులుగా చిన్నది నెన్నెల నాట్ ఈవెన్ 1 TMC అందులో పోసి అందులో నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి పోయాలంటారు. సరే, ఇంకొక అక్కడ నుంచి కూడా ఒక 3 లిఫ్ట్లు అవసరం అవుతాయి. నాకు తెలిసి 3 లిఫ్ట్లు తప్పవు. మరి ఇక ఇప్పుడు కేసీఆర్ పెట్టింది 3 లిఫ్ట్లే కదా. తేడా ఏంది, ఒకవేళ నయనాల గోవర్ధన్ చెప్పినట్టు రిజర్వాయర్ అక్కడ కట్టడము, గ్రావిటీతో తీసుకొచ్చి అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలి, 12 ఫీట్ల డీప్ కట్ చేయాలన్నా కూడా స్టోరేజీ మనకు వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా లిఫ్ట్ చేయడానికి ఎంత స్టోరేజీ, మరి అక్కడ కోల్ మైన్స్ ఉన్నాయి, అదంతా సాధ్యమైద్దా అనేది ఒకటి. తుమ్మిడాటి దగ్గర ఎందుకు సాధ్యం కాదంటే 148లో మనకు 1.8 TMCకే మనకు రిజర్వాయర్ సాధ్యమవుతున్నది. అంతకుముందు అనుకున్నది 152లో అయితేనేమో 5.6 TMC. ఓకే, అంటే 3.5 రెట్లు ఎక్కువ ఉంటుంది. 5.6 నుంచి వచ్చిన నీళ్ళని వచ్చినట్టు లిఫ్ట్ చేయడం కొంతవరకు సాధ్యమవుతుంది. 1.8 నుంచి సాధ్యం కాదు, ఎందుకంటే జంప్ చేస్తాయి, డైరెక్ట్ నదిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దానికంటే ఇక్కడే బెటర్ అని వీళ్ళు అనుకున్నారు. దాన్ని అనుకోవడానికి కారణం ఏంటంటే లిఫ్ట్ చేయగలిగేది అక్కడ నుంచి 44 TMC. ఇది 148లో రిజర్వాయర్ కడితే లిఫ్ట్ చేయగలిగేది ఓన్లీ 44 TMC. అవైలబిలిటీ ఇక్కడ ఎక్కువ ఉంది, అక్కడికంటే అవైలబిలిటీ ఎక్కువ ఉంది, లిఫ్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అయితే అక్కడ ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది, ఈ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులోకి ఒకసారి పోదాం. రాజశేఖర రెడ్డి డిజైన్ చేసిన ప్రాజెక్టు, అందులో 30 TMCలు హైదరాబాద్ మంచినీళ్ళకు, ఎందుకంటే పైనుంచి ఎల్లంపల్లికి వస్తాయనే గ్యారంటీ లేదు కాబట్టి. 16 TMCలు NTPCకి పరిశ్రమలకు, రామగుండం ఏరియాలో కొంత ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలనుకున్నారు, 46 TMCలు. ఇంకా 10 TMCలు ఎన్ రూట్ విలేజెస్కి, మిషన్ భగీరథ ఇట్లాంటి వాటికి. అంటే 56 TMCలు మనకు తాగునీటికి పరిశ్రమలకే కావాలి కదా. మరి అక్కడ దొరికేది 44 TMCలు. ఓకే, 16,40,000 ఎకరాలకు ఆయన పెట్టాడు స్థిరీకరణ. అది కొత్త ఆయకట్టు, కొత్త ఆయకట్టు 16,40,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి పెట్టింది అప్ టు చేవేళ్ళ వరకు. తర్వాత కేసీఆర్ గారు వచ్చాక ఉద్యమ కాలంలో డిమాండ్స్ చాలా వచ్చాయి, ఎమ్మెల్యేస్ అంతా మాకు కావాలంటున్నారు అని 18,25,000 పెంచాడు దాన్ని. తర్వాత స్థిరీకరణ 18,75,000 ఎకరాలు, 37 లక్షలు పోయింది. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు అంతా స్థిరీకరణ జరిగిపోయింది. అంతా నాట్ ఓన్లీ శ్రీరామ్ సాగర్, సింగూరులో 40,000 ఎకరాలకు ప్రొవిజన్ ఉంది. నిజాం సాగర్ 2,31,000 ఎకరాలు. దాంతోపాటుగా గుత్పా అలీ సాగర్ ఎప్పుడు నీళ్ళు వస్తలేవు, వాటి కింద ఆయకట్టు. వాటితో పాటుగా అప్పర్ మానేరు, ఫ్లడ్ ఫో కెనాల్, శ్రీరామ్ సాగర్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫ్లడ్ ఫో కెనాల్, ఇవన్నీ కలిపితే 18,75,000 ఎకరాలు. వాస్తవంగా తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కడితే ఒక్క ఎకరానికి కూడా లేవు.
అన్ని ఇటుకే అయిపోతాయి పరిశ్రమలకు హైదరాబాద్కి. దానికి కూడా సరిపోవు. 44 టీఎంసీలే 56 అవసరం. మళ్ళీ ఎవాపరేట్ లాసెస్ ఉంటాయి. అవును కదా. అంటే ఇది వాళ్ళకి అర్థం కావాలి. కాదు ఇవి సరే వాళ్ళకి అర్థం కావడం ఓకే, మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు, అది విన్నాను నేను. పీసీ ఘోష్ ఎందుకు మరి ఆయన అసలు ప్రాజెక్టు డిజైన్ తప్పు అన్నారు, ఇంజనీర్లు చెప్పింది కాకుండా కేసీఆర్ డిజైన్ చేశారన్నారు. జనానికి అర్థమయ్యే భాషలో చెప్పనా, కోదండరాంకు ప్రజల మీద ప్రేమ ఉంది, జీవితం అంతా ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తి. జయప్రకాష్ నారాయణ ప్రజల కోసం ఐఏఎస్ కూడా వదిలేసుకొని వచ్చాడు. ఆకునూరు మురళి కూడా చిన్నప్పటి నుంచి తటమోసిన కుటుంబం నుంచి వచ్చి ప్రజలు అంటే ప్రేమ ఉన్న వ్యక్తి. వాళ్ళకి అర్థం కానప్పుడు ఎక్కడో బెంగాల్లో పుట్టి ఎక్కడో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసి ఏనాడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేసులు కూడా ఆయన పర్సూ చేయలేదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు. నాకు వద్దురా బాబు ఇది అంటే కూడా బలవంతంగా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కాదుగా వీళ్ళందరికీ ఏమో సరే వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళైనా వీళ్ళకి ప్రజల కోసం వచ్చినా వాళ్ళకి పొలిటికల్ మోటో చూడొచ్చు మనం. ఈయనకి పొలిటికల్ మోటో ఉంది, ఒక జడ్జిగా ఉన్న వ్యక్తి, జ్యుడిషియరీ నుంచి వచ్చిన వ్యక్తి, న్యూట్రల్గా ఏముందో పరిశీలించి ఇవ్వడం కోసం వేసిన కమిషన్. పొలిటికల్ మోటో అందరికీ ఉన్నదని అనుకోలేము, బట్ ఏది ఏమైనా కూడా ఇది టిపికల్. జయప్రకాష్ నారాయణకి అయితే పొలిటికల్ మోటో, పార్టీ ప్రెసిడెంట్గా మొన్నటి వరకు అయినా ఉన్నా కూడా కేసీఆర్ మీద కోపమే లేదు ఆయనకు. నేను అనేది ఏంటంటే అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇప్పుడు అర్థం చేసుకోవడంలో విఫలం అవడం ఒకటి సార్, వాళ్ళకి కూడా అర్థమయ్యేలా ప్రభుత్వం చెప్పలేకపోతే ఇంక వేరే వాళ్ళకి సామాన్యులకి ఏం అర్థం అవుతుంది పాయింట్. ఎగ్జాక్ట్లీ అది ఒక లోపం అయితే జరిగింది. నేను కొంచెం దాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నం చేశాను, అందుకే ప్రతిసారి దాని మీద డీటెయిల్గా పోతా ఉన్నా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 3 సార్లు నేను ఇంటరాక్ట్ అయినా ఘోష్ గారితో. ఫస్ట్ ఏంటంటే ఒక అడ్వకేట్గా ఆయన నాతో చాలా మనసు విప్పి మాట్లాడాడు. మన ఇద్దరం ఒకటే కమ్యూనిటీ, నాకు ఇది సబ్జెక్ట్ కొత్త, మీరు కొంచెం నన్ను ఏమన్నా ఎన్లైటన్ చేయగలుగుతారా, నాకు అడిగిన రిపోర్ట్స్ కూడా నాకు చాలా రాలేదు, మీ దగ్గర ఏమన్నా నోటిస్తారా అని అడిగాడు. నేను చాలా ఒక 60-70 పేపర్స్ కానీ బుక్స్ కానీ టేబుల్ మీద డిస్ప్లే కూడా చేశాడు. నేను నా ఇంట్రాగేషన్ అయినప్పుడు నన్ను క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన ఇవన్నీ ప్రకాష్ గారు ఇచ్చారని టేబుల్ మీద డిస్ప్లే చేసి చూపెట్టాడు విలేకరులకు. అయితే ఆయనకు నేను చెప్పింది ఏంటంటే, సార్ ఇది కొంచెం టఫ్ సబ్జెక్టు ఇరిగేషన్ అనేది, మీరు చాలా లోతుగా ఆలోచించి దాన్ని పరిశీలిస్తే తప్ప అది అర్థం కాదు సార్ ఈ కాళేశ్వరం, ఇలా మేజర్ ఇష్యూస్ ఇవి ఉన్నాయని అన్న. అంటే మీరు రిటర్న్ ఇవ్వండి అఫిడవిట్ రూపంలో అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం నేను అఫిడవిట్ రూపంలో ప్రజెంట్ చేశాను. 3వసారి నన్ను ఇంట్రాగేషన్ పిలిచారు, అయితే ఎంక్వైరీకి పిలిచారు. పిలిచినప్పుడు కూడా 1 అవర్ తీసుకున్నారు. కేసీఆర్ గారికి ఎట్లయితే 1 అవర్ తీసుకున్నారో చాలా ప్రశ్నలు అడిగారు, ఆధారాలతో సహా చెప్పాను. ఒక టెక్నికల్ అంశాలకు సంబంధించి మీరు రాసినవి చూశాను నేను, అది మీరు ఆ విషయంలో మిమ్మల్ని నేనేం అడగను అన్నాడు. మిగతా అన్నీ అడిగాడు. అయితే నేనేమంటున్నా అంటే, నా కన్వర్జేషన్ కానీ ఆయన క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చెప్పింది కానీ ఆయన అర్థం చేసుకోలేనిది ఒకటి చెప్పగలుగుతా. ఆయన ఫుల్ రిపోర్ట్ ఇస్తే మళ్ళొకసారి మనం డిస్కషన్ పెట్టుకోవచ్చు. 60 పేజెస్ బయటకు వచ్చింది. అయితే అందులో క్లియర్గా ఆయన కొన్ని పేరాల్లో చెప్పింది ఏంటంటే, ఇంజనీర్స్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఇచ్చిన దాన్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టే కాదు, ఘోష్ గారి దగ్గర వాళ్ళు అటెండ్ అయినప్పుడు కూడా హరీష్ రావు గారు వాళ్ళు దాన్ని తీసుకున్నారు, ఆ రిపోర్ట్ని. వాళ్ళు ఏం చెప్పారు ఘోష్ గారి దగ్గర అనేది, ఆ రెండిట్లో కూడా ఒకటే అంశం ఉంది. ఏమనంటే, మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు నేరుగా నీళ్ళని తీసుకుపోవడం, అది ఎత్తిపోతల ద్వారా కానీ అది టన్నెల్ ద్వారా కానీ ఫీజిబుల్ కాదు, బాగా ఎక్స్పెన్సివ్తో కూడుకుంది, కోల్ మైన్స్ అఫెక్ట్ అవుతున్నాయి. ఇదే కారణంతో తుమ్మిడాటి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ రాదు అని చెప్పారు. లెవెల్స్ బట్టి కాదు, వీళ్ళకి తెలియక లెవెల్స్ అంటున్నారు. 150 to 148 గ్రావిటీతో వస్తాయని మొన్న బట్టి విక్రమార్క కూడా అన్నాడు. అంటే ఆ రిపోర్ట్ మారింది, డిపిఆర్లో లిఫ్ట్లు వచ్చినాయనే సంగతి వాళ్ళకి తెలియదు. ఇప్పటికి అదే పాట పాడుతుంటారు. ఘోష్ గారు కూడా ఎక్కడ మిస్గైడ్ అయ్యారంటే, మేడిగడ్డ అనేది ఒకటే అర్థమైంది ఆయనకు. మేడిగడ్డ టు మిడ్ మానేరు గ్రావిటీతో రాదు, లిఫ్ట్ వల్ల రాదు, పైప్ వల్ల ఏ రకంగా సొరంగం ద్వారా కూడా రాదని చెప్పి ఇది ఎక్స్పెన్సివ్. అయితే ఆయన దాన్ని ఏం చేశాడంటే మేడిగడ్డకు అప్లై చేశాడు. మేడిగడ్డ ఎక్స్పెన్సివ్, మేడిగడ్డ ఫీజిబుల్ కాదు, మేడిగడ్డ సాధ్యం కాదు, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు సాధ్యం కాదు, మేడిగడ్డ సాధ్యమే. 3 సార్లు రాశారు అందులో. ఇంకా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, 105 మీటర్ల ఎత్తులో కట్టమన్నారు. గవర్నమెంట్ కట్టిందేమో 100 మీటర్ల ఎత్తులో, ఇంజనీర్ చెప్పింది 105 మీటర్ల ఎత్తులో. అది కడితే కనుక ఇంకా చాలా భూమి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వచ్చేది, సబ్మర్జెన్స్ ఎక్కువ అయ్యేది. కానీ మేడిగడ్డ ఫీజిబుల్ కాదు, మేడిగడ్డ ఎక్స్పెన్సివ్ కాదు, మీకు కావాలంటే నేను మేడిగడ్డ రిపోర్ట్ కూడా పంపిస్తాను, మీరు ఆ పేరాస్ను కూడా డిస్ప్లే చేయొచ్చు.
మేడిగడ్డ వాళ్ళు కట్టమన్నారు 3 సార్లు చెప్పారు 11 పేజీల్లో. అది ఘోష్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏంటి సార్, ఆయనకి అవగాహన లోపం లేకపోతే అర్థం చేసుకోవడంలో వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇచ్చిన రిపోర్ట్గా చూడాలి దాన్ని? ఫస్ట్ ఏంటంటే ఈ ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేనప్పుడు కాదు మీకు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు అందరికీ అన్నిటి నాలెడ్జ్ ఉంటుంది కదా. ఒక మెడికల్ కేసు మీద ఆయన తీర్పిస్తాడు, వాళ్ళు ఏం చేయాలి, డాక్టర్ అయి ఉండడు. వాళ్ళు ఏం చేయాలంటే కేసు వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకొని ఇన్పుట్స్ తీసుకోవాలి, బాగా నాలెడ్జ్ తీసుకోవాలి. వన్ సైడ్ ఇచ్చిన రిపోర్ట్ కాదు కదా. కేసీఆర్ గారిని పిలిచారు, గంటలు మాట్లాడారు. హరీష్ గారిని పిలిచారు, గంటలు మాట్లాడారు. మీలాంటి వాళ్ళని పిలిచారు, గంటలు మాట్లాడారు. సింక్ కాలేదు ఆయన బ్రెయిన్లో అవి. ఎందుకంటే చాలా మంచోడు ఆయన నేను తప్పట వ్యక్తిగా ఆయన ఈజ్ అ నైస్ పర్సన్. ఆయన ఎవరి వల్ల మ్యానిపులేట్ అయ్యేటోడు కాదు, ఎవరి మీద పక్షపాతం ఉండే వ్యక్తి కూడా కాదు. దెన్ రిపోర్ట్ బిలీవ్ చేయాలి. అర్థం కాలేదు ఆయనకు, సబ్జెక్ట్ అర్థం కాలేదు. చాలా మంది తెలంగాణలో కూడా చాలా మంది ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకు కూడా ఆ కాళేశ్వరం అర్థం కాదు, బ్రహ్మ పదార్థం అది బ్రహ్మ పదార్థం కాదు. ఇప్పుడు చూడండి, మీరు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. మీకు నీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 3-4 తప్ప మీకు ఛానళ్ళకి ఎవరైనా వస్తున్నారు అంటే ఉద్యమంలో మనం మమేకమైన వాళ్ళకు కూడా నీళ్ళ గురించి అవగాహన రాలేదు. సార్ సింపుల్గా చెప్పి జనాల్లో ఉండే ప్రశ్నలు, ఆమ్లో ఉండే ప్రశ్నలు అడగండి సార్. కాళేశ్వరం అనేది తెలంగాణ నెత్తిన ఒక గుదిబండ, 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చి తెలంగాణ నెత్తిన అప్పులు పెట్టారు, ఒక ఎకరాకు కూడా కొత్తగా ఆయకట్టుకి ఇవ్వలేదు అనే ప్రశ్నకి ఏంటి ఆన్సర్? నీళ్ళ గురించి తెలియదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాగార్జున సార్ కట్టింది 55 నుంచి 60 ఏళ్ళ, నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? 80 దాటింది అంటే 25-30 ఏళ్ళు పట్టింది. శ్రీరామ్ సాగర్ మొదలుపెట్టింది 63లో, అది కంప్లీట్ చేసింది 75లో. నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? 2009 దాకా కూడా రాలే. 90స్లో కరీంనగర్ దాకా వచ్చినాయి, జమ్మికుంట దాకా వచ్చినాయి. మరి దాని ఆయకట్టుకు 9,65,000 ఎకరాలు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో, రాలేదు, ఎప్పుడు రాలేదు. ఆయకట్టు చివరికి కాళేశ్వరం తర్వాత వచ్చాయి, సూర్యాపేట తర్వాత వచ్చాయి, అది సెకండ్ ఫేజ్. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా మీరు ఇక్కడనే కాదు ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ అయినా బ్యారేజో డ్యామో కట్టంగానే నీళ్ళు రావు. అసలు దీన్ని కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, పిల్లర్ స్లాబ్ వేయడం చాలా ఈజీ, 3 నెలలు లేయచ్చు. కానీ దీన్ని ఇంటీరియర్ చేయడానికి కనీసం ఒక 6 నెలలో 9 నెలలో 1 ఇయర్ పడుతుంది. ఇది కూడా అంతే ప్రాజెక్ట్ అన్నప్పుడు. మేడిగడ్డ బ్యారేజ్ కంప్లీట్ కాగానే ఆయకట్టు నీళ్ళు రావు. చాలా సుదీర్ఘకాలంగా దీని మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళగా, ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా ఉన్న మీరు బిలీవ్ చేస్తున్నారా ఇది తెలంగాణ ప్రజల నెత్తిన గుదిబండ కాదు, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేదని? అంటే వాళ్ళు అంటున్న గుదిబండ ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఒకటి, ఫిజిబిలిటీ కాదు. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 10,000 కోట్లు ఎంతో మేము దాన్ని వాళ్ళ భాషలో కాస్ట్ బెనిఫిట్ రేషియో అని అంటారు. అంటే మనకు నంబర్ 1 ఏంటంటే గ్రావిటీతో నీళ్ళు రావు, లిఫ్టులు తప్ప వేరే మార్గం లేదు, ఎత్తిపోతలు తప్ప మనకు వేరే మార్గం లేదు. అటువంటప్పుడు ఎత్తిపోతల ద్వారా మనకు వచ్చే వాటర్ని ఫీజిబుల్ అయ్యేటట్టు చేసుకోవాలి. అయితే ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. భారతదేశం తప్ప ప్రపంచంలో ఏ దేశం కూడా 235 దేశాలు ఉన్నాయి, యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసిన దేశాలు 193 ఉన్నాయి. ఒక్క ఇండియా తప్ప ఏ దేశంలో కూడా బెనిఫిట్ కాస్ట్ రేషియో అనేది మ్యాండేటరీ కాదు, ఎందుకంటే వేరు పరిస్థితులలో ఉంటుంది. సెకండ్ ఏంటంటే మీకు వేరే ఆల్టర్నేట్ లేనప్పుడు ఖచ్చితంగా నీళ్ళని ఎత్తిపోసుకోవాలి. కరెంట్ ఖర్చులు కానీ ఇంకోటి కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నేను ఒకటి అడుగుతా నరసింహరావు గారు, ఇప్పుడు కరెంట్ స్టోర్ చేయొచ్చా? ఇప్పటివరకు టెక్నాలజీ రాలే కదా. కొన్ని కిలోవాట్ చేయొచ్చు మనం ఇంట్లో పెట్టుకునే ఇన్వర్టర్స్లలో కానీ లిథియం బ్యాటరీస్లలో కానీ కొన్ని కిలోవాట్ చేయగలుగుతాం, మెగావాట్స్ అయితే చేయలేం కదా. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్లలో ప్రొడక్షన్ ఆపుతారా రాత్రి? కదా. హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి, నడవట్లేదు కదా. పెద్ద ఇండస్ట్రీస్ ఏవో 1-2 నడుస్తాయి. రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 8 వరకు దాదాపుగా నాన్ పీక్ అవర్స్. ఇప్పుడు నాన్ పీక్ అవర్స్లో ఆన్ చేసుకోవచ్చు కదా పంపులను. ఆ టైంలో ఆన్ చేసినట్టయితే అప్పుడు మనకు ఆ లిఫ్ట్ ఏదైతే చేస్తుంటామో దానికి పవర్ ఛార్జెస్ అనేటివి పడనే పడవు. సెకండ్, కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినప్పుడు బోర్లలో మళ్ళీ స్విచ్ ఆన్ చేసి బోర్ల ద్వారా నీళ్లు వాడుకుంటారా? ఇప్పుడు కాళేశ్వరం ఆయకట్టు ఏదైతే 37 లక్షల ఎకరాలు కేసీఆర్ గారు డిజైన్ చేసింది ఉన్నదో, ఇది దాదాపుగా తెలంగాణలో దాదాపు సాగునీటితో పంటలు పండే భూమిలో 50% ఇది. 50% అంటే వర్షాధారంతో పండేటి లెక్క చేస్తే 1,35,00,000 ఎకరాలు ఉంది. ఒక పంట నికర సాగు అంటాం, 2 పంటలు కడితే గ్రాస్ అంటాం, బట్ ఒక పంట చెప్తున్నాను. అందులో మనకు 85 లక్షలు కూడా లేదు టోటల్గా, బోర్ల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ 55 లక్షల నుంచి 60 లక్షలు అట్లుంటుంది. అందులో 38 lakhs ఎకర్స్
కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాక ఇప్పుడున్న 30 లక్షల బోర్వెల్స్లలో ఓ 15 లక్షలు అయితే ఆగిపోతాయి కదా. ఇప్పుడు రైతులకు అయితే సబ్సిడీ ఇస్తున్నాం కదా. ఇక్కడ 35 లక్షల బోర్వెల్స్కి ఇచ్చే బదులు కాళేశ్వరంలో మనం ఇచ్చినట్టయితే ఇక్కడ కట్టేది అక్కడ కడుతున్నాం. ఇప్పుడు మాత్రం 11,000 కోట్లు మనకు సంవత్సరానికి కేవలం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సబ్సిడీల రూపంలో ఇస్తున్నాం. ఇక్కడ ఇది ఆగిపోద్ది కదా, తగ్గుద్ది కదా. సో బర్డెనే, బట్ అది బేర్ చేయాల్సిన బర్డెన్. ఒకటి బేర్ చేయక తప్పని పరిస్థితి. సెకండ్ ఏంటంటే లిఫ్ట్ ద్వారా వచ్చే వాటర్ డెఫినెట్గా ఈ టాపిక్ కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. లిఫ్ట్ ద్వారా వచ్చే వాటర్ ఏదైతుందో డెఫినెట్గా కాస్ట్లీ వాటర్. అది కాస్ట్లీ వాటర్ను అడ్డగోలుగా వరి పంట కోసమే వాడద్దు. ఒకవేళ వరికి వాడినా కూడా వడ్లు అమ్మొద్దు, బియ్యం పట్టించి కూడా అమ్మొద్దు. దాని నుంచి ఒక 10-12 బయో ప్రోడక్ట్స్ వస్తాయి. ఆ బై ప్రోడక్ట్స్ ఏవైతే వస్తాయో ఆ బై ప్రోడక్ట్స్ నుంచి ఇండస్ట్రియల్ కెమికల్స్ కావచ్చు, రకరకాల పౌడర్స్ కావచ్చు, స్టార్చ్ కావచ్చు, ఇంకేవే ఉంటాయో, ఇథనాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవి చేసి బ్రాండింగ్ చేసి కనుక మనం ఎక్స్పోర్ట్ చేస్తే 1.1 కాదు 1.5 వస్తుంది. ఒకటి. సెకండ్ ఏంటంటే గొర్రెలు, మేకలు, గొర్రెలకు కంచెల గడ్డి పెంచుకోవడానికి నీళ్లు అవసరమవుతాయి. నువ్వు గొర్రెలు అమ్మొద్దు, మేకలు అమ్మొద్దు. టానరీస్ పెట్టి లెదర్ ప్రోడక్ట్స్కి ఎక్స్పోర్ట్ చేయాలి. అల్కాబీర్లకు కదా ఒక ఎద్దు పోతే దాని తోకకున్న ఎంట్రుకల దగ్గర నుంచి, కొమ్ముల దగ్గర నుంచి, మలమూత్రాల దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి ఒక్కొక్క ఐటమ్గా. గొర్రెలు, మేకలను అట్లా చేయాలి. గొర్రె మాంసం, మేక మాంసంతో పచ్చళ్ళు పెట్టాలి. ఫ్రెష్ మీట్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఫామ్ మీట్ కంటే ఫ్రెష్ మీట్కు డిమాండ్ ఎక్కువ ఉంది. సేమ్ చేపలకు కూడా అప్లై అవుతుంది. బయట సముద్రపు చేపలను ఎవరు తినట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అందులో ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తున్నది, ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ వస్తున్నాయి. ఇప్పుడు మంచినీటి చేపలకు వరల్డ్ అంతా డిమాండ్ ఉంది. ఒకవేళ చేపలు అమ్మలేకపోతే పచ్చళ్ళు పెట్టి అమ్మచ్చు. చేపల నుంచి కూడా ఒమేగా 3 వస్తుంది, చాలా రకాల కెమికల్స్ అంటే మన ఆయిల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనము కాస్ట్లీ వాటర్ను మనం ఉపయోగించుకుంటున్నప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. టూరిజం కానీ వాటర్లో మనము జల రవాణాకు ఉపయోగించుకోవడం కానీ ఇవన్నీ చేయాలి. కానీ మనం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా ఒక పెద్ద లిఫ్ట్గా చూస్తున్నప్పుడు మనం దాన్ని అంతా వాడుతుంది. మీరు చెప్తున్నట్టుగా 1:5 రేషియోలో ఇన్కమ్ జనరేట్ చేయడానికి వాడట్లా, 1:1 రేషియోలో చేస్తున్నాం. 1:1 కూడా చేయట్లేదు. 1:1 చేస్తే అసలు కాగెందుకు ఆబ్జెక్షన్ చేస్తుంది, వీళ్ళందరూ నోర్లు ఎందుకు తెరుస్తారు? అది చేయాల్సి ఉండే. కేసీఆర్ గారికి ఒక విజన్ ఉండే. ఆయన మీకు కూడా గుర్తుండాలి, ఫుడ్ పార్క్స్ అద్భుతంగా తెలంగాణ అంతా కూడా ఆయన చాలామంది డబ్బులు కట్టి రిజర్వ్ కూడా చేసుకున్నారు ప్లేసెస్. బట్ ప్రభుత్వం మారడంతో దాన్ని ఫుల్ స్టాప్ పడ్డది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక పెట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాళేశ్వరం ఆయకట్లో ఉపయోగపడే ప్రతి వాటర్ బొట్టును కూడా ఈ రకంగా చేయాలి. తర్వాత ప్రమాణాలు తప్పున్నాయని చెప్పాను కదా, కేంద్ర జల విధానాలు మార్చుకోవాలన్నా కదా. ప్రపంచంలో ఏ దేశంలో లేనప్పుడు 1972లో ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ సెకండ్ రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ రిపోర్ట్ బ్రిటిష్ వాళ్ళనప్పుడు రాయల్ కమిషన్ 1903లో వచ్చింది. అందులో పెట్టలేదు వాళ్ళు బెనిఫిట్ కాస్ట్ రేషియో, వీళ్ళు పెట్టారు 72లో. ఓకే. అప్పుడు ఏమన్నారంటే 1:1.5 ఉండాలి. రూపాయి ఖర్చు పెడితే రూపాయిన్నర ఆదాయం చూపెట్టాలి. ఒకవేళ కనుక ట్రైబల్ ఏరియాస్లో, అప్లాండ్ ఏరియాస్లో అయితే కనుక 1:1 ఉండాలని పెట్టారు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. రెండవది కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇటువంటి తెలంగాణ లాంటి ప్రాంతంలో నీకున్న వాటా 100 మీటర్లు ఎత్తున్నది, నీకున్న భూమి 600 మీటర్లలో ఉంది కాబట్టి ఎగ్జంప్షన్ ఇవ్వాలి ఇక్కడ. మూడోది ఏంటంటే వాళ్ళ ప్రమాణాలు ఏం చూస్తారు తెలుసా? ఇందాక నేను చెప్పిన 4. ఒకటి, ఎంత పంట పండుతుంది. రెండవది, జల రవాణా ద్వారా ఎంత ఆదాయం వస్తుంది. 3, టూరిజం ద్వారా ఎంత వస్తుంది. ఫిషరీస్ ద్వారా ఎంత వస్తుంది. ఇవి తప్ప ఇంకొక మెన్షన్ చేయలేదు వాళ్ళు. ఓకే. ఒకవేళ జల విద్యుత్ ఉంటే దాంతో ఎంత వస్తున్నది. నేనేమంటున్నా, ఆదాయాన్ని ఎట్లా లెక్క పెట్టాలి? ఇప్పుడు వడ్లే పండించారు. వడ్లు పండించిన తర్వాత స్టేట్ రెవెన్యూకి ఆ వడ్లు అమ్మడం ద్వారా రైతుకు కొంత పంట పండుతుంది, డబ్బులు వస్తున్నాయి. అక్కడి నుండి ఈ బియ్యం వడ్లు ఎడిపోతున్నాయి, రైస్ మిల్లర్స్తో పోతున్నాయి. ఎల్ల పోవాలి, లారీలలో పోవాలి. లారీ మీద డ్రైవర్కును, హమాలీకి, కూలీకి వేతనాలు వస్తున్నాయి. ఆ డబ్బులను వాళ్ళు ఓ సెల్ ఫోన్ కొనడానికో, ఇంకేదో కొనడానికో, లేకపోతే గ్రాసరీస్ కొనడానికో సర్క్యులేషన్ అవుతుంటుంది, మనీ సర్క్యులేషన్ అవుతుంటుంది. అందులో జిఎస్టీ వస్తూ ఉంటుంది. అది కాళేశ్వరం ద్వారా వచ్చిన పరోక్షమైన ఆదాయం అవునా కాదా? అది బెనిఫిట్ కాస్ట్ రేషియోలో ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? అక్కడ నుండి ఆ రైస్ మిల్లర్ ఏం చేస్తాడు, బియ్యం పండించేసి మళ్ళీ దాన్ని అమ్ముతాడు, అక్కడ జిఎస్టీ వస్తుంది.
అంటే ఈ సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఏదైతే ఉన్నదో ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టే పరిస్థితి తీసుకొస్తుంది. ఒక 10 సార్లు రొటేషన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ వాటర్ నది నీళ్ళతోని మిషన్ భగీరథ ద్వారా ఇవాళ మీరు తాగుతున్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది మిషన్ భగీరథ వాటర్కి అని చెప్పి బెనిఫిట్ కాస్ట్ రేషియోలో అంతవరకే తీసుకుంటున్నారు. ఈ వాటర్ తాగడం వల్ల మీకు ఆరోగ్యం బాగవుతున్నది, ఆరోగ్యశ్రీ మీద పెట్టే పెట్టుబడి తగ్గుతున్నది, దవాఖాన్ల మీద అయ్యే ఖర్చు తగ్గుతున్నది, మెడిసిన్ మీద అయ్యే ఖర్చు తగ్గుతూ ఉన్నది. ప్రజల ఆరోగ్యాన్ని బెనిఫిట్ కాస్ట్ రేషియోలో ఎట్లా క్యాలిక్యులేట్ చైన్ బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత సాయిల్ ఫ్లోరైడ్ వాటర్తోని నల్గొండలో 3 దశాబ్దాలు పంటలు పండేయడం వల్ల ఆ భూమి పనికి రాకుండా పోయింది. నీళ్ళే కాదు పంటను కూడా తిన్నట్టయితే వాళ్ళకి ఫ్లోరైడ్ వస్తున్నది. అదే నది నీళ్ళతో కనుక పంటలు పండిస్తే ఈ గ్రౌండ్లో ఉండే మినరల్స్ భూమి మీదకి రావు కదా. కరెక్ట్. సాయిల్ మాయిశ్చర్ పెరుగుతుంది కదా, వీటన్నిటిని బయోడైవర్సిటీ అనేది పెరుగుతుంది కదా. అంటే ఎన్ని రకాలుగా పరోక్షంగా ఒక జొన్నలతోని నేను పోయినాను బ్రెజిల్లో తర్వాత సౌత్ ఆఫ్రికాలో కూడా నేను చూశాను 13 రకాల బై ప్రోడక్ట్స్ వస్తున్నాయి. జొన్నలు డైరెక్ట్ అమ్మరు అక్కడ. సరే అదంతా ఓకే, అవన్నీ చేయాలి, అవన్నీ మీ విజన్ ఉందేమో. సరే అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి విజన్ ఉంది. అంటే విమర్శకులు మాట్లాడాల్సింది ఇది బెనిఫిట్ కాస్ట్ రేషియో ప్రకారం ఫిక్స్ కాదు, ఇది రాష్ట్రానికి గుదిబండ అంటాను కదా. ఇది గుదిబండ కాదు, ఇది ఒక రాష్ట్ర ఆదాయాన్ని పెంచేది, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది, బయోడైవర్సిటీకి ఉపయోగపడేది, సాయిల్ మాయిశ్చర్ పెంచేది. ఈ పంటల్ని ఈ రకంగా చేయాలని ఎందుకు సలహాలు ఇవ్వట్లేదు అంటున్నాను నేను. అంటే ఇది కఠినం కదా. కఠిన దాన్ని ఒకరు కూలగొట్టమంటారు, ఒకరు ఆర్కియాలజీ మ్యూజియంలో పెట్టమంటారు. మీరు మేధావులు అట్లా కాదు కదా ఆలోచించేది. ఈ వాటర్ని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు, బెనిఫిట్ కాస్ట్ రేషియో ఎట్లా తీసుకురావచ్చు, ఇవన్నీ ఆలోచించకుండా ఇట్లా మాట్లాడతారు గుదిబండ అని చెప్పి. నిన్న హరీష్ రావు గారు కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు ప్రభుత్వం పైన. మీరు ఇంతమంది చెప్తున్నారు తక్కువ డిమాండ్ ఉన్న టైంలో మనం మోటార్లు ఆన్ చేసుకొని ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ఆపేసుకోవచ్చు కదా అని. హరీష్ గారు నిన్న చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే పొద్దున్న మోటార్లు ఆన్ చేస్తున్నారు, సాయంత్రానికి ఆపేస్తున్నారు. ఇంత చాలా పవర్ఫుల్ మోటార్స్ అవి జిల్లాకు పొద్దున స్టార్ట్ చేసి సాయంత్రానికి ఆపేస్తూ పోతే దెబ్బతింటాయి. బిహెచ్ఎల్ కూడా వార్న్ చేసింది ప్రభుత్వానికి అని హరీష్ రావు గారు చెప్తున్నారు. డెఫినెట్గా ఆ ప్రాబ్లం ఉంటుంది కొంత. అయితే ఏది బెనిఫిట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు కరెంట్ సేవ్ అయ్యేది మనకు ఎక్కువ ఫైనాన్షియల్గా బెనిఫిటా, బేరింగ్స్ మీద మనం పెట్టే పెట్టుబడి ఎక్కువ బెనిఫిటా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆయన మాట్లాడింది పత్రికల్లో చూశాకనే ఈ ప్రాబ్లం ఉందనేది నాకు కూడా అర్థమైంది. అంతకుముందు నాకు కూడా అది అవగాహన లేకుండే. బట్ ఏది ఏమైనా కూడా ఇంకోటి, మనము కాళేశ్వరంలో ఎకరానికి ఇంత కరెంట్ బిల్లు ఇంత ఖర్చు అని లెక్క పెడుతున్నారు కదా, ఇక్కడ కూడా ఒక పొరపాటు ఉంది. ఫస్ట్ అసలు బేసిక్గా వీళ్ళకి అర్థం కాలేదని ఎందుకంటున్నా అంటే, కాళేశ్వరంను ఒక ప్రాజెక్టుగా చూడొద్దు. నాగార్జున సాగర్ లాగానో శ్రీరామ్ సాగర్ లాగానో కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం అనేది నదుల అనుసంధానం. ఇప్పుడు మోడీ గారు ప్రధాన నదులను అనుసంధానం చేసేదాన్ని 13 లక్షల కోట్ల ఖర్చుతోనే, ఇప్పుడు అది 23,000 కోట్లు అయింది. ఆయన పెట్టినప్పుడు అది 13, ఇప్పుడు 22,000 కోట్ల ఖర్చు ఓన్లీ నదుల అనుసంధానం. 22 లక్షల కోట్లు 22 లక్షల కోట్లు 22 లక్షల కోట్లు. ఉదాహరణకు గోదావరి కావేరి అనుసంధానం ఉన్నది. పంటలు కావేరి కింద పండుతాయి కదా, ఈ మధ్యలో పెట్టిన ఖర్చు ఎట్లా వస్తుంది మోడీకి? ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కాళేశ్వరం అనేది ప్రాణహిత, గోదావరి, మంజీర, మానేరు అనుసంధానం. ఇట్లా ఉపనదుల అనుసంధానము 100 పైన ఉన్నాయి ఓకే అన్ని రాష్ట్రాల్లో. మోడీ గారే చేశారు సబర్మతి అండ్ నర్మదా అనుసంధానం. వేణుగంగ, నల్గంగ అనుసంధానం ఫడ్నవీస్ చేశాడు. అంటే ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉన్నాయి. వాటికేమో కేంద్రం సపోర్ట్ చేస్తున్నది, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నది, అనుమతులన్నీ ఇస్తున్నారు ఒక బేసిన్కి ఇంటర్నల్గా. ఇది ఒకటే గోదావరిలో ఉన్న ఉపనదుల అనుసంధానం. మనకు అక్కడ నీళ్లు ఉన్నాయి, పైన ఉపనదులలో లేవు. దాన్ని ఆ రకంగా చూడాలి. సెకండ్ ఏంటంటే, ఇది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే. కాళేశ్వరంలో ఉన్న లింక్ 1 మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అనేది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. దీనికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే, వరద కాలువలో శ్రీరామ్ సాగర్ దగ్గర వరద కాలువలో నీళ్ళు వచ్చాయనుకోండి, ఇవేవి కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఏవేవి ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ప్యాకేజ్ 6, 7, 8 నందిమేడారం, గాయత్రి పంప్ హౌజు, తర్వాత అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 5 పంప్ హౌజులు తాళం వేసి పెట్టవచ్చు. ఓకే, వరద కాలువలో నీళ్ళు వస్తే మిడ్ మానేరుకు వస్తాయి నేరుగా. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి మిడ్ మానేరుకు వస్తాయి. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి ఏం చేస్తున్నారు, ఎందుకంటే శ్రీరామ్ సాగర్కు వరద లేదు,
మధ్యలో కడెంలో వరద ఉంది, పైనుంచి కడెం వరదను క్యాచ్మెంట్ ఏరియాలో వరద ఉంది. ఆ వాటర్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్గా ఎల్లంపల్లి నుంచి 2 సొరంగాల ద్వారా నందిమేడారం పంప్ హౌస్ తరలించి సర్జిపూర్లో అక్కడ నుంచి లిఫ్ట్ చేసి ప్యాకేజ్ 7 ద్వారా సొరంగాల ద్వారా ప్యాకేజ్ 8 గాయత్రి పంప్ హౌస్ మళ్ళించి అక్కడ స్విచ్లు ఆన్ చేసి మిడ్ మానేర్లో పంపుతున్నారు. ఇప్పుడు ఈ 2 స్టేజీలలో బాహుబలి పంపులు ఉన్నాయి 139 మెగావాట్స్. ఇవి వాడాల్సిన అవసరం ఉండదు ఫ్లడ్ ఫ్లో కెనాల్ వస్తే. ఓకే, కడెం నుంచి వచ్చినప్పుడు ఇవి వాడతారు. 2 పంపులే పనిచేస్తాయి ఇక్కడ అక్కడ 2 స్టేజీలలో. ఒకవేళ కూడా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు రాలేదు, కడెం నుంచి నీళ్ళు రాలే, శ్రీరామ్ సాగర్ నుంచి రాలే, అప్పుడు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేస్తారు. ఓకే, అయితే ఒక పంట పండడానికి కాస్ట్ బెనిఫిట్ రేషియోలో ఎట్లా అంచనా వేస్తారో వాళ్ళు నాకు చెప్పాలి, ఎవరైతే దాని మీద మాట్లాడుతున్నారో. సరే, కాస్ట్ బెనిఫిట్ రేషియో ఒకటే మాట. ఉదాహరణకు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా వచ్చిన నీళ్ళతోని 1 తడి వస్తుంది, ఎల్లంపల్లి ద్వారా వచ్చిన నీళ్ళతోని 2 తడులు వస్తాయి, చివరి తడులు మేడిగడ్డ నుంచి వస్తాయి. అంటే ఇలా 5 పంపులు లేకుండా 1 తడి వచ్చింది, దానికి ఏం లిఫ్ట్ లేవు. 2 పంపులతోని 2వ తడి వచ్చింది, 5 పంపులతో 3వ తడి వచ్చింది. కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆ పంటకి ఎట్లా తీస్తారు? అందుకే కాళేశ్వరాన్ని ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్, పైన నీళ్ళు రానప్పుడు మాత్రమే కింద నుంచి లిఫ్ట్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అన్నట్టు 3 ఏళ్ల పంపులు ఆన్ చేయలేదు. సో పంటల స్థిరీకరణ జరుగుతుంది, వాటర్ లేవని పంటలు పండించుకుంటుండే పరిస్థితి లేకుండా ఉంటుంది. వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటాం. దీన్ని అర్థం చేసుకోవడంలో ఇన్ని సంక్లిష్టత. చూద్దాం ఏం జరుగుతుందో 3 ఏళ్ళ తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. మాకు సమయం కేటాయించారు. ప్రకాష్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే